డాక్టర్ గారు నాకు పెళ్ళయింది. ఇటీవల ఒక ఆయనతో పరిచయం కూడా అయింది. చాలా అందంగా చురుగ్గా ఉంటారు. నేనే ఆయన్ని సెక్స్ కి పురిగొలిపి సెక్స్ లో పాల్గొనేటట్లు చేశాను. ఆయనతో నిజంగానే స్వర్గం చూశాను. ఆయన వ్యవహారం చూస్తే శృంగారంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లా కనపడ్డారు. ఇప్పుడు నాకు భయం పట్టుకుంది. ఒకవేళ ఆయనకి ఎయిడ్స్ ఉంటే నాకు వచ్చే అవకాశం ఉందా? మీరు చెప్పేటట్లు మగవాళ్ళకి ఒక్కసారికి ఎయిడ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ అన్నట్లుగా ఆడవాళ్ళకి అంతేనా? నాకు ఎయిడ్స్ సోకింది లేనిది తెలుసుకోవడం ఎలాగా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఇదే అపరిచిత వ్యక్తితో లైంగిక సంబంధం అంటే దాని వచ్చే భయాలు ఎలా ఉంటాయి, రావాలని లేదు ఉండాలని లేదు, ఆయన ఉన్నాయో లేదు తెలియదు. హైలీ ఎక్స్పీరియన్స్డ్ మనిషిలా కనబడ్డాడు కనుక ఆయన దగ్గర ఉండుంటాయి, ఎంతమంది స్త్రీలతో సెక్స్లో కాంటాక్ట్ ఉంటుంది, అందువల్ల సెక్స్లో నన్ను ముడిపించాడు అనుకుంటున్నాడా. అంతగా డౌట్ ఉంటే హెచ్ఐవి టెస్ట్ చేయించి నాకు అది చూపించండి అని అడగాలి. తప్పేం లేదు. నేను మీతో నెక్స్ట్ పాల్గొన్నా కానీ వాడు చెప్పాలి మీతో మళ్ళీ పాల్గొనాలన్నా నాకు భయం ఉంది, అంచేత మీరు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి అని చెప్పి చూడాలి. అలాగే ఈవిడ కూడా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవచ్చు. కానీ ఒక్కసారికి హెచ్ఐవి వచ్చే అవకాశం మగవాళ్ళలో చాలా తక్కువ, 0.1%. ఆడవాళ్ళలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఛాన్స్, అంతేగాని మరీ ఎక్కువ కాదు. సెక్స్లో పాల్గొన్న తర్వాత 3 రోజులు దగ్గర ఇచ్చిన తర్వాత అప్పుడు హెచ్ఐవి RNA PCR టెస్ట్ లేదా హెచ్ఐవి DNA PCR టెస్ట్ చేయించుకుంటే 72 గంటల తర్వాత ఆ జబ్బు వచ్చింది లేని తెలిసిపోతుంది. కాబట్టి 3 నెలల తర్వాత అప్పుడు వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ కానీ ఎలిజా టెస్ట్ అవి చేసినట్టయితే తప్పకుండా తెలిసిపోతుంది. భయపడాల్సిన లేదు, జనరల్గా రావడం తప్పే, అయినా సరే చూపించుకోవడం మంచిది.